అండి అందరికీ. వెల్కమ్ టు రంగోలీ బై సిఎస్హెచ్ఆర్ ఛానల్. నిన్ను ప్రేమించమని నేనెప్పుడూ బలవంతం చేయను. కానీ నా ప్రేమ ఎంత నిజమో ఒకరోజు నువ్వే అర్థం చేసుకుంటావు అని చెప్పిన అతడిని చూసి ఆమె నవ్వుకుంది. కానీ అదే మాట ఒకరోజు ఆమె జీవితాన్ని మార్చేస్తుందని అప్పుడు తెలియదు. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హైదరాబాద్లోని ఒక పెద్ద కంపెనీలో కొత్తగా ఉద్యోగంలో చేరింది సిరి. చాలా అందంగా, తెలివిగా ఉండేది. కానీ ప్రేమంటే నమ్మకం లేదు తనకి. ప్రేమ, గీమ అన్నీ సినిమాల్లోనే బాగుంటాయని అనుకునేది. అదే కంపెనీలో టీమ్ లీడర్ అర్జున్. మొదటి రోజు సిరిని చూసిన క్షణమే అతని మనసు ఆమె వైపు లాగింది. కానీ అందం చూసి కాదు. ఆమె మాట్లాడే తీరు, అందరినీ గౌరవించే స్వభావం అతడికి నచ్చాయి. రోజులు గడిచాయి. అర్జున్ నెమ్మదిగా సిరికి దగ్గరవ్వాలని ప్రయత్నించేవాడు. ఉదయం ఆఫీస్కి వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ సిరి అని చెప్పేవాడు. కానీ ఆమె అని చెప్పి వెళ్ళిపోయేది. అతను బాధపడేవాడు. కానీ వదిలిపెట్టలేదు. ఒకరోజు వర్షంలో సిరి బస్ కోసం ఎదురు చూస్తుంది. అర్జున్ కారు ఆపి రండి డ్రాప్ చేస్తాను అని అన్నాడు. అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. అర్జున్ నవ్వుకున్నాడు. పర్వాలేదు, ఒకరోజు నువ్వే నన్ను నమ్ముతావు అనుకున్నాడు. సిరిని ఇంప్రెస్ చేయడానికి అర్జున్ చాలా పనులు చేసేవాడు. సిరికి పుస్తకాలంటే ఇష్టం. ఆ విషయం తెలుసుకున్న అర్జున్ ప్రతి నెల ఆమెకు ఇష్టమైన రచయితల పుస్తకాలు గిఫ్ట్గా పంపించేవాడు. కానీ తన పేరు రాసేవాడు కాదు. ఆమెకు సహాయం అవసరమైతే అడగక ముందే చేసేవాడు. ఒకసారి సిరి తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. ఆ సమయంలో రాత్రంతా హాస్పిటల్లో ఉండి సహాయం చేసినవాడు అర్జునే. కానీ ఉదయం అయ్యాక నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. సిరికి తెలిసినప్పుడు ఆశ్చర్యపోయింది. ఇంత చేశాడా అని. ఇద్దరి మధ్య ఫస్ట్ టైం గొడవ జరిగింది. ఒకరోజు ఆఫీస్లో అర్జున్ ఒక అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతుండడం చూసింది. ఎందుకో సిరికి కోపం వచ్చింది. మొత్తం రోజు మాట్లాడలేదు. అర్జున్ దగ్గరకు వచ్చి ఏమైంది అడిగాడు. మీకు నాతో పనేముంది అని కోపంగా చెప్పేసింది. అర్జున్ ముఖంలో చిరునవ్వు. అంటే నీకు నా గురించి ఫీలింగ్స్ మొదలయ్యాయన్నమాట అన్నాడు. సిరి సిగ్గుపడిపోయింది. కొన్ని రోజుల తర్వాత సిరి పుట్టినరోజు. ఆమె ఇంటి ముందు చిన్న చిన్న దీపాలతో హ్యాపీ బర్త్డే సిరి అని అలంకరించాడు. అక్కడ ఒక లేఖ. అందులో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నువ్వు ప్రేమించకపోయినా నేను గౌరవిస్తాను. నీ సంతోషమే నాకు ముఖ్యం రాసి ఉంది. ఆ లేఖ చదివి సిరి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అర్జున్ దగ్గరకు వెళ్ళి నిన్ను ఇంతకాలం అర్థం చేసుకోలేకపోయానని ఏడ్చింది. అయితే ఇప్పుడు అర్థమైందా అడిగాడు. సిరి తల ఊపింది. ఐ లవ్ యూ అర్జున్ అని చెప్పింది. అర్జున్ జీవితంలో అదే అత్యంత ఆనందమైన క్షణం. 2 కుటుంబాలు అంగీకరించాయి వారి పెళ్లికి. వారి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి మండపంలో అర్జున్ సిరి చెవులో ఇక జీవితాంతం నువ్వు నాదానివే అన్నాడు. ఆమె నవ్వుతూ ముందు నన్ను ఏడిపించకుండా చూసుకోండి అంది. సిరి సిగ్గుతో గదిలో కూర్చుంది. అర్జున్ నెమ్మదిగా దగ్గరికి వచ్చాడు. భయంగా ఉందా అడిగాడు. ఆమె తల ఊపింది. నేను నీ భర్తను మాత్రమే కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్ కూడా అన్నాడు. ఆ మాట విన్నాక ఆమె భయం పోయింది. అతని భుజంపై తల పెట్టుకుంది. ఆ రాత్రి వారి జీవితం ప్రారంభమైంది. ప్రతి ఉదయం అర్జున్ తన చేతులతో కాఫీ చేసి ఇచ్చేవాడు. సిరి కోపంగా ఉంటే సారీ మేడం అని నవ్వించేవాడు. వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి. కానీ ప్రతి గొడవ తర్వాత ప్రేమ ఇంకా పెరిగేది. ఒకరోజు అర్జున్ వ్యాపారంలో భారీ నష్టం వచ్చింది. ఇల్లు, కారు అమ్మే పరిస్థితి వచ్చింది. అందరూ దూరమయ్యారు. కానీ సిరి మాత్రం అతని చేతిని వదల్లేదు. నువ్వు ఉన్నావంటే చాలు అంది. ఆ మాటలు అర్జున్కు కొంత ధైర్యం ఇచ్చాయి. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ మళ్ళీ విజయవంతమైన వ్యాపారవేత్త అయ్యాడు. వాళ్ళకు ఒక బాబు, ఒక పాప పుట్టారు. ఒక సాయంత్రం ఇద్దరూ ఇంటి పైకప్పుపై కూర్చొని సూర్యాస్తమయం చూస్తున్నారు. అర్జున్ నవ్వుతూ అడిగాడు. అప్పుడు నన్ను ఎందుకు అంత ఇబ్బంది పెట్టావు అని. సిరి నవ్వింది. నిజమైన ప్రేమ ఎంత దూరం వస్తుందో చూడాలని అంది. అర్జున్ ఆమె చేతిని పట్టుకుని నువ్వు నా జీవితంలో తీసుకున్న అత్యంత అందమైన నిర్ణయం అన్నాడు. ఆమె అతని భుజంపై తల వాల్చుకుంది. వారి ప్రేమ కాలంతో మారలేదు. రోజు రోజుకి మరింత అందంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.